మెహరీన్ మెహరీన్ ఫిర్జాదా ఇటీవల ఎగ్ ఫ్రీజింగ్ చేయించుకున్నారట. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది. మెహరీన్ గర్భాశయం నుంచి ఎగ్స్ సేకరించి వాటిని భద్రపరిచారట. దీన్నే ఎగ్ ఫ్రీజింగ్ అంటారు. 2 ఏళ్ల పాటు దీనికోసం కష్టపడ్డాను. మానసికంగా సంసిద్ధమయ్యానని మెహరీన్ అన్నారు. ఈ విషయాన్ని బయటికి చెప్పాలా వద్దా అనే సంఘర్షణకి లోనయ్యారట. కానీ ఇతర మహిళలకి ఎగ్ ఫ్రీజింగ్ పట్ల అవగాహన కలగాలనే విషయం బహిర్గతం చేశానని మెహరీన్ చెప్పారు. ఎగ్ ఫ్రీజింగ్కి పాల్పడిన మెహరీన్పై మీడియాలో కథనాలు వచ్చాయి. ఆమె పెళ్లికి ముందే గర్భం దాల్చారని పుకార్లు పుట్టుకొచ్చే క్రమంలో సోషల్ మీడియా వేదికగా మెహరీన్ స్పందించారు. తనపై తప్పుడు కథనాలు రాస్తున్న మీడియా సంస్థల్ని హెచ్చరించారు. అదే సమయంలో ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఏంటో చెప్పారు. ఎగ్ ఫ్రీజింగ్ చేయించుకోవడానికి తల్లి కావాల్సిన అవసరం లేదు. తల్లిదండ్రులు పిల్లల్ని కనడానికి అన్ని విధాలా సిద్ధమయ్యాక ఫ్రీజింగ్ చేసిన ఎగ్స్ వాడుకొని తల్లిదండ్రులు కావచ్చు. ఎగ్ ఫ్రీజింగ్ పట్ల అవగాహన కల్పించేందుకు సోషల్ మీడియా ద్వారా నా వ్యక్తిగత విషయాన్ని బయటపెట్టాను. కొన్ని మీడియా సంస్థలు బాధ్యత లేకుండా తప్పుడు కథనాలు రాస్తున్నారు. వాళ్లపై నేను చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. మీ స్వార్థం కోసం నిరాధార కథనాలు ప్రచారం చేయొద్దంటూ మెహరీన్ ఘాటైన కామెంట్స్ చేసింది. మెహరీన్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కామెంట్ వైరల్ అవుతోంది. మరోవైపు మెహరీన్ కెరీర్ ఏమాత్రం ఆశాజనకంగా లేదు. ఆఫర్స్ తగ్గిపోయాయి. కృష్ణగాడి వీరప్రేమగాథతో సిల్వర్ స్క్రీన్కి పరిచయమైన మెహరీన్ మహానుభావుడు, F2 లాంటి సినిమాలో చేశారు. వరుస ఫ్లాప్స్తో మెహరీన్ కెరీర్ నెమ్మదించింది. గత ఏడాది స్పార్క్ టైటిల్తో ఒక చిత్రం చేసింది. ప్రస్తుతం కన్నడలో సినిమా చేస్తోంది. తెలుగు దర్శక నిర్మాతలు పాపం మెహరీన్ని అస్సలు పట్టించుకోవడం లేదు. సో ఏం చేస్తాం, గ్లామర్ ఉన్నా సరే బ్యూటీకి తగినటువంటి హిట్లు లేక ట్రాక్ తప్పిందనేది మాత్రం తెలుస్తోంది.